సెట్వెన్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణతో యువతి యువకుల స్వయం ఉపాధికి ముందడుగు పడుతుందని ఈ నెల 8న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారని జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత అన్నారు. శుక్రవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో ప్రామాణిక సిద్ధమవుతున్న సెట్వెన్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, విజయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చైర్పర్సన్ పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పుష్పలత, కమిషనర్ లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్ విజయ్ కుమార్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సెట్విన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో నిరుపయోగంగా ఉన్న ఎస్టీ హాస్టల్ బిల్డింగ్ కు సుమారు 10 లక్షల నిధులతో మరమ్మతులు చేయించి యువతి యువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మహిళలకు టైలరింగ్, బ్యూటీ పార్లర్, హౌస్ వైరింగ్, ఎలక్ట్రీషియన్, ఏసీ ఎలక్ట్రీషియన్, కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్ వంటి వాటిపై 5 రకాల టెక్నికల్ శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు జరుగుతుందని, ఇందులో ఎడ్యుకేషన్ డ్రాప్అవుట్ అయిన వారైనా, పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంటున్న మహిళలైనా, వయసుతో సంబంధం లేకుండా 16 ఏళ్ల పైబడిన వారు ఎవరైనా ఈ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందవచ్చని, సెట్విన్లో ఒక్క బ్యాచ్ 3 నెలల శిక్షణ ఉంటుందని, ఒక్కో బ్యాచ్కు 80 మంది అభ్యర్థులకు శిక్షణ అందిస్తామని, శిక్షణ పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వ గుర్తింపుతో సెట్విన్ సంస్థ నైపుణ్య సర్టిఫికెట్లు అందజేస్తుందని తెలిపారు. సెట్విన్లో శిక్షణ పొంది సర్టిఫికెట్లు పొందడం అంటే మినీ ఐటీఐ సర్టిఫికెట్ పొందినట్లేనని అన్నారు. ఈ శిక్షణకు నామాత్రంగా రుసుము ఉంటుందని, ఒక బ్యాచ్కు 4.5 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, మొదటి విడత బ్యాచ్ ఖర్చు మొత్తానికి స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వయంగా చెల్లిస్తానని చెప్పారని, ఈ అవకాశాన్ని జడ్చర్ల నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులు, గృహిణులు ఎవరైనా సరే 10వ తరగతి పాస్ అయిన వారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లతా, కుమ్మరి రాజు, చైతన్య, చౌహాన్, విజయ్ కుమార్, రమేష్, గుండు ఉమాదేవి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మాజీ ఎంపీ నిత్యానందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత్, జావీద్, మాలిక్, షాకీర్, రఘు, షాగంటి రఘు, చిన్నబాబు, బాలు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.